రేపు ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు. రేపు భూమి మీద యేసయ్యను తిట్టినోళ్లు, దూషించినోళ్లు, అన్యాయంగా మాట్లాడినోళ్లు, నిందా ప్రచారం చేసినోళ్లు, దుర్భాషలాడినోళ్లు ఎంతకాలం బతుకుతారండి? మహాబతికిది ఎగిరెగిరి బతికినా 70-80ఏగా. ఇప్పుడు షుగర్ బీపీల దెబ్బకి ఇంకా పెందలాడే. వాడు ఎన్ని తిట్టని, ఎంత మిడిసిపడని, ఎంత పచ్చిపాటు పడని, ఎంత దూషణ పొందనే పడని, వాడి పాటలన్నీ పడని, వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కడు మాట్లాడనే, ఏం పర్వాలా, రేపుందిగా. ఒక్కొక్కడికి బ్యాండ్ మేళం మోగిస్తాడు గాడ. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక ప్రభువుని స్తుతించును. మొత్తం రేపు అక్కడకు రాగానే వాడు ఆటోమేటిక్ గా ఆయన చూడగానే, ఆ న్యాయపీఠం మీద ఆయన చూడగానే ఈ మోకాళ్ళు ఆటోమేటిక్ గా బెండ్ అయిపోతాయి. గడగడగడగడ ఉనిసేస్తాడు. భూమి మీద జడ్జిని చూస్తేనే పోసుకుంటారుగా నేరం చేసిన వాళ్ళు. ఇక ఆ రాజాది రాజును చూస్తే ఉంటది ఒక్కొక్కడికి. భవిష్యత్ చూడట్లా, ఈ మిడిసిపడే